పుతిన్ రష్యా అధినేతగానే కాదు, పవర్ఫుల్ లీడర్ గాను ప్రసిద్ధి. 1999 నుంచి రష్యాకు ప్రధానమంత్రిగా లేకుంటే అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్ తన నిర్ణయాలతో యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తుంటారు. అందుకే పుతిన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా సైతం ఆచితూచి అడుగులు వేస్తుంది. కానీ ప్రపంచాన్ని వణికించే పుతిన్ను ఓ వ్యక్తి చాలా సాధారణ వ్యక్తిగా ట్వీట్ చేశాడు. పుతిన్ భుజంపై చెయ్యి వేసి మరీ ఫోటోలకు ఫోజులిచ్చాడు. కానీ అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు సెక్యూరిటీ అధికారులు. ఐర్లాండ్ దేశానికి చెందిన కోనార్ మెక్గ్రెగర్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ బాక్సర్. ఎన్నో విజయాలు సాధించాడు. గొప్ప గొప్ప వాళ్లను తన పంచులతో మట్టి కరిపించి టైటిల్స్ కైవసం చేసుకున్నాడు. అయితే ఇటీవలి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు గ్రెగర్. ఈ సందర్భంగా పుతిన్ తో కలిసి ఫోటో దిగారు. సాధారణంగా ఫోటో దిగితే పెద్ద మ్యాటర్ అయి ఉండేది కాదు. కానీ గ్రెగర్ మాత్రం ఏకంగా పుతిన్ భుజంపై చెయ్యి వేసి ఫైటర్ మాదిరిగా ఫోజులిచ్చాడు. కానీ అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు పుతిన్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్. చెయ్యి అన్నట్లుగా పక్కనే ఉన్న సెక్యూరిటీ గ్రెగర్ ను హెచ్చరించాడు. దీంతో దెబ్బకు గ్రెగర్ తన చెయ్యిని పుతిన్ భుజంపై నుంచి తీశాడు. అనంతరం బుద్ధిగా 2 చేతులు కట్టుకుని నిల్చొని పుతిన్ తో ఫోటో దిగాడు. కోనార్ మెక్గ్రెగర్ పుతిన్ తో కలిసి ఫోటో దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గ్రెగర్ గొప్ప బాక్సర్ అయితే కావచ్చు, కానీ అక్కడుంది పుతిన్, ప్రపంచంలోని అతిపెద్ద దేశానికి అధినేత అన్న విషయం మరవద్దు అని హితవు చెబుతున్నారు. మొత్తానికి ఈ వీడియోపై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నాయి.